సో ఈ రోజు మనం ట్రావెల్ చేయబోతున్న ట్రైన్ వచ్చేసి శతాబ్ద వాహన సమాన. వాట్స్ హ్యాపెనింగ్ అవుట్ ఆఫ్ విజయవాడ బయట ఏం జరుగుతుంది? మోస్ట్ సీక్రెట్ లైన్ అది. మినీ జన సముద్రాన్ని పేరులోనే ప్రేమికులను దాచుకునేటువంటి నగరమైన ఒక రాడ్ బండి ఆఫ్ ఇండియా. అడిగి జీనే వేసిన గమ్యస్థానమైన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాం. సో శ్రోతల విభాగానికి మరొకసారి శుభోదయం అండి స్టేషన్ నుంచి. సో మీరైతే ప్రీవియస్ వ్లాగ్లో చూసారు, మనం 3 సిస్టర్స్లో ఒక ట్రైన్ చేద్దాం కదా అని చెప్పి మనం రత్నాచల్ ఎక్స్ప్రెస్ వ్లాగ్ని అయితే చేసాం. సో ఈరోజు వచ్చేసి సెకండ్ సిస్టర్ టైం అనమాట. సో మనమైతే చూసుకోవచ్చు ఈరోజు విజయవాడ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నామండి. సో ఆ 3 సిస్టర్స్లో ఒక సిస్టర్ మనం కవర్ చేసేసాం. సో మళ్ళీ వచ్చేసి ఈరోజు సెకండ్ సిస్టర్ టైం అయితే వచ్చిందనమాట. సో నేను ఈరోజు ఇక్కడి నుంచి ట్రావెల్ చేయబోతున్నాను సికింద్రాబాద్కి. సో ట్రైన్ అయితే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఈరోజు మనం ట్రావెల్ చేయబోతున్న ట్రైన్ వచ్చేసి శతాబ్ద వాహన సమాన, మన శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. సో ఈరోజు మనం శాతవాహన ఎక్స్ప్రెస్లో చేయబోతున్నాం ఎండ్ టు ఎండ్ వ్లాగ్ అండి. సో మనం విజయవాడలో ఎక్కుతాము, సికింద్రాబాద్లో దిగుతాము. సో స్టార్ట్ అయ్యే పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు ఎండ్ టు ఎండ్ వ్లాగ్ అయితే చేయబోతున్నాం. మీరు ప్రీవియస్లీ రత్నాచల్ ఎక్స్ప్రెస్ వ్లాగ్ చూసే ఉంటారు, అది ఎండ్ టు ఎండే. సో శాతవాహన ఎక్స్ప్రెస్ కూడా ఇప్పుడు మనం ఎండ్ టు ఎండ్ అయితే ట్రావెల్ చేయబోతున్నాం సికింద్రాబాద్కి. సో అప్కమింగ్ వ్లాగ్స్ అన్నీ మంచి సూపర్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ అయితే వస్తున్నాయండి. సో చాలా పెద్ద ట్రిప్ అయితే ప్లాన్ చేశా. సో ఈ రోజు నుంచి ఒక 6 శుక్రవారాలు మీకు నాన్ స్టాప్ మ్యూజిక్ అయితే ఉంటుంది. సో ఏ వీడియో స్కిప్ చేయకుండా ఉండండి. మరి ఒక్కొక్క వీడియో మీకు పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మన శాతవాహన ఎక్స్ప్రెస్ వచ్చి డిపార్చర్ టైం వచ్చేసి 6:25. సో టైం వచ్చేసి ఇప్పుడు 6:05 అయితే అయింది. సో ఇంకా 20 నిమిషాలు అయితే ఉంది. సో నేనైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1 సైడ్ నుంచి లోపలికి అయితే ఎంటర్ అవుతున్నా. సో ఎంట్రీ అవి ఇవి నేను మీకు రత్నాచల్ వ్లాగ్లో చూపించేస్తాను. సో కాబట్టి మనమైతే ఇప్పుడు ఫోకస్ అంతా తీసుకెళ్ళి శాతవాహన ఎక్స్ప్రెస్ మీద అయితే పెట్టుకుందాం. సో శాతవాహన రత్నాచల్ పినాకిని ఈ ట్రైన్స్ విషయంలో వచ్చేసరికి పెద్దగా కన్ఫ్యూజన్ ఏం అక్కర్లేదండి. ఫిక్సెటెడ్ ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. పినాకిని ప్లాట్ఫామ్ నెంబర్ 1, రత్నాచల్ ప్లాట్ఫామ్ నెంబర్ 5 అండ్ శాతవాహన వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 6. సో పెద్దగా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. మెజారిటీ కేసెస్ ఇలాగే ఉంటాయి. ఒక రోజు పర్టికులర్ టైంలో మన టైం బాగోకపోతే కొంచెం మారుస్తూ ఉంటాడు. సో నేనైతే ప్లాట్ఫామ్ 6 అయితే వెళ్తున్నా. కాకపోతే చిన్న ఇష్యూ ఏంటంటే యశ్వంత్పూర్ సికింద్రాబాద్ గరీబ్ రథ్ విషయంలో నాకు ఏదైతే టెన్షన్ వచ్చిందో సేమ్ టెన్షన్ మళ్ళీ శాతవాహన ఎక్స్ప్రెస్కి అయితే వచ్చిందండి. ఇష్యూ ఏంటంటే మళ్ళీ ఇష్యూ ఈజ్ విత్ లోకో. నాకైతే P7 కానీ P4 కానీ కావాలని మనసు ఫుల్గా ఉంది. కానీ కాకపోతే G9 రావడానికి 100 అంటే 150% ఛాన్స్ అయితే ఉంది. సో ఎందుకంటే గత 2 వారాలుగా WG9 వస్తుంది, 130 రన్ ఉండదు. సో చూడాలి, అది మాత్రం చాలా గట్టిగా టెన్షన్ కొడుతుంది నాకైతే. సో చూద్దాం. చూసినట్టయితే ప్లాట్ఫామ్ నెంబర్ 6 మీద మన శాతవాహన ఎక్స్ప్రెస్ అయితే ఉంది. సో మనం మన కోచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. సో ఈరోజు మన శాతవాహన ఎక్స్ప్రెస్లో మనం ట్రావెల్ చేయబోతున్నాం ఏసీ చైర్ కార్లో. సో కోచ్ వచ్చేసి C1, సీట్ వచ్చేసి 34, విండో సీట్ అయితే వచ్చింది. సో రత్నాచల్ మనం 2 ways చేసాము. సో ఇన్ఫాక్ట్ కొంచెం తక్కువ జర్నీ అండ్ అటు సూపర్ సీతం నా రూటే కాబట్టి నేను ప్రిఫర్ చేసా. అండ్ అటు ఆ క్రౌడ్కి పద్దగా వ్లాగ్ తీయడానికి డోర్ దగ్గరకో విండో దగ్గరకో రావాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. సో అందుకనే చైర్ కార్ కొట్టేసా. సో పర్లేదు, మన సీట్ మనకు ఉంటుంది, కూర్చోవచ్చు చల్లగా అని చెప్పి చేసాను. అండ్ అటు క్రౌడ్ తక్కువ ఉంటారు డోర్ దగ్గర, అది ఇంపార్టెంట్. క్రౌడ్ వచ్చేసి వ్లాగ్ కూడా ప్రశాంతంగా చేసుకునే లేకపోతే ఫస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి నా ఫుటేజ్ రికార్డింగ్ ఉంటుందండి. ఎప్పుడంటే నువ్వు ఛానల్ పేరు జనరల్ టికెట్ అని పెట్టావు, ఏసీలోనూ అట్లా జరుగుతుందా అంటే జనాలు అడుగుతూ ఉంటారు. నేను ఛానల్ పేరు ఏది పెట్టినా వ్లాగ్ చేయడం అనేది నా కంటెంట్ ఫస్ట్ ఇంపార్టెంట్ వస్తుంది. నా కంటెంటే నన్ను కొంచెం స్పెషల్గా చేసి మీకు తెలుస్తూ ఉంటుంది. మీరే అంటూ ఉంటారు మీ కంటెంట్ డిఫరెంట్గా ఉంటుంది బ్రో అని చెప్పి. సో ఆ కంటెంట్ క్వాలిటీకి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఉండాలంటే ఇలాంటివి చేయాలి తప్పదు. చూసినట్టయితే ఇదండి మన కోచ్ C1. సో లోపలికి అయితే ఎక్కేద్దాం. సో అన్ని టిపికల్ చైర్ కార్స్ లాగే సేమ్ 2:3 సీటింగ్ అయితే ఉంది. సో సీట్ నెంబర్ 34 అనుకుంటున్నా. సో ఇదండి మన సీట్ నెంబర్ 34, విండో సీట్. సో నా సీట్లో నా లగేజ్ అయితే పెట్టేసా. సో ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఏంట్రా స్వామి అంటే వెళ్ళి మన లోకో దర్శనం అయితే చేసుకోవాలి. సో నాకైతే పైన కింద పెద్ద టెన్షన్గా ఉంది. సో మ్యాక్సిమం ఎందుకంటే ట్రైన్ విజయవాడలో స్టార్ట్ అవుతుంది కాబట్టి విజయవాడలో లోకో చేంజ్ చేయగలిగే కెపాసిటీ ఉంటుంది. TLC అంటే ట్రాక్షన్ లోకో కంట్రోలర్ ఇక్కడే ఉంటాడు. సో ఏ లోకో ఇవ్వాలి అనేది ఇక్కడ వాళ్ళు అసైన్ చేస్తూ ఉంటారు. సో గత 2 వారాలు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 2 వారాలు ఏంటి మ్యాక్సిమం నాకు LHB అయిన తర్వాత కేవలం 4-5 సార్లు వచ్చిందేమో WP7 అంతే. ఆ తర్వాత అంతా G9. సో ఎట్టకేళ్ళగా మనం అనుకున్నది అయితే జరిగిందండి.
సో ఈరోజు మనల్ని పుల్ చేయబోయే లోకో వచ్చేసి 39360 లాలాగూడ WAP 7 అనమాట. పైగా కొత్త లోకో. సో ఫైనలీ మనకైతే రోజు 130 రన్ అయితే ఉండబోతుంది. ఫైనలీ ఒక సస్పెన్స్ అయితే పోయిందండి మనసులో నుంచి. సో నేను అనుకున్నట్టు చాలా చక్కగా WAP 7 అయితే వచ్చింది మనకి ఈరోజు. సో G9తో కొట్టించుకునే అవసరం అయితే లేదు. సో చాలా మంచిగా ప్రశాంతంగా 130 వ్లాగ్ ఊరా మాస్ కంటెంట్ అయితే చేసుకోవచ్చు. సో నేను ఎక్కడైతే అనుకున్నా ఇప్పుడు ఆ 100లో నేను ఎక్కడి నుంచి ఎలివేషన్ తీసుకొచ్చి లేపాలి, మీరేమో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారో. సో నేను ఏం చేయాలని అనుకున్నా, బట్ స్టిల్ WAP 7 అయితే సాధించాం. సో ఇదైతే జనరల్ కోచ్ అండి. ఇప్పుడే విజయవాడలోనే స్టార్ట్ కాబట్టి కొంచెం కోచెస్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. క్రౌడ్ కూడా తక్కువే ఉన్నారు. సో రాను పోను వచ్చే స్టేషన్స్లో ఇంకా గట్టిగా ఎక్కే అవకాశాలు అయితే ఉన్నాయి. సో మన ఈ శాతవాహన ఎక్స్ప్రెస్ యొక్క ఇనాగ్రల్ వచ్చేసండి జూలై 1, 1992లో అయితే స్టార్ట్ అయిందండి. మీరు జూలై 1న డేట్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే జూలై 1న నాకు తెలిసి ఏమాత్రం పెచ్చగా ఉంటాయండి ట్రైన్ ఇనాగ్రేషన్స్ వచ్చేసి. చాలా ఎక్కువ ట్రైన్స్ ఇనాగ్రల్ అయ్యాయి జూలై 1న. సో చాలా వరకు ట్రైన్స్కి బర్త్డేస్ అన్ని జూలై 1లో జరుగుతూ ఉంటాయి. జూలై నెలలో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సో మన శాతవాహన ఎక్స్ప్రెస్ వచ్చేసి 1992 జూలై 1లో అయితే ఇనాగ్రేట్ అయింది. సో ఈ సంవత్సరం జూలై వచ్చేసరికి 33 సంవత్సరాలు అయితే ఈ ట్రైన్ చరిత్ర అయితే ఉంటుంది అనమాట. 33 years ఆఫ్ హిస్టరీ, 33 years సెలబ్రేట్ చేసుకుంటుంది ఈ 2025 వస్తే 2025 జూలైలో. సో చూసుకున్నట్టయితే ఈ ట్రైన్కి శాతవాహన ఎక్స్ప్రెస్ అని పేరు ఎందుకు పెట్టారంటే హైదరాబాద్ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి హైదరాబాద్. సో ఈ స్ట్రెచ్లో ఒక డైలీ ఇంటర్సిటీ ట్రైన్. అండ్ దట్టు అప్పుడు పాలించినటువంటి శాతవాహనుల పరిపాలనకి ఒక గ్రాటిట్యూడ్గా ఈ ట్రైన్ వాళ్ళ డైనాస్టిక్ నేమ్ని ఈ ట్రైన్కి అయితే పెట్టడం జరిగింది, శాతవాహన పరిపాలనని గుర్తు చేసుకుంటూ. సో మన ఈ శాతవాహన ఎక్స్ప్రెస్ యొక్క కోచ్ పొజిషన్ గురించి మాట్లాడుకుంటే LHB రేక్ కాబట్టి 21 కోచ్లు కోచ్ ఫార్మేషన్ అయితే ఉంటుందండి. ఆ 21 కోచ్ల్లో 9 కోచ్లు జనరల్ కోచ్లు అనమాట. సో 9 జనరల్ కోచ్ల్లో ఎదర 5 జనరల్ కోచ్లు, వెనకాల 4 జనరల్ కోచ్లు అయితే ఉన్నాయి విడివిడిగా. సో సెకండ్ సిట్టింగ్ రిజర్వేషన్ కోచ్లు కనుక చూసుకుంటే 7 ఉన్నాయి. సో 7 సెకండ్ సిట్టింగ్ రిజర్వేషన్ కోచెస్లో D7 కాదు, D6 అండ్ DE1. సో DE1 ఈ రోజు ఉంది, తర్వాత ఉంటుందో లేదో తెలియదు. సో AC చైర్ కార్ కోచ్లు వచ్చేసి 2 AC చైర్ కార్ కోచ్లు అయితే ఉన్నాయండి, C1 C2. సో ఈ లెక్కను చూసుకుంటే ఒక EOG ఒక SLRD రెండు కలుపుకొని 21 కోచ్లు కోచ్ ఫార్మేషన్ అయితే అయిందండి ట్రాక్ మీదకి వచ్చేసరికి. సో ఇదైతే ఈ ట్రైన్ కోచ్ పొజిషన్ గురించి. సో మన ఈ శాతవాహన ఎక్స్ప్రెస్ క్లియర్ చేసే టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 350 కిలోమీటర్లు, తీసుకునే టైం వచ్చేసి 6 hours 5 minutes అండి. సో యావరేజ్ స్పీడ్ వచ్చేసి 57 km/h. సో సగటు సూపర్ ఫాస్ట్ ట్రైన్కి ఎంత యావరేజ్ స్పీడ్ అయితే ఉండాలో అంత యావరేజ్ స్పీడ్ అయితే ట్రైన్కి ఉంది. సో టైం వచ్చేసి 6:21 అయింది. ఇంకొక 4 minutes అయితే మనం ఇక్కడి నుంచి డిపార్ట్ అవుతాం. సో డిపార్ట్ అయిన తర్వాత ఎలా ఉంటుంది సీన్స్ అనేది మనం బ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోదాం. సో ఎక్స్ట్రీమ్లీ పంక్చువల్ డిపార్చర్ అండి. 6:25 అంటే 6:25కి షార్ప్గా తీస్తాడు. ఫెంటాస్టిక్ ఆన్ టైమ్ డిపార్చర్. సో ఇంకా P7 ఉంది కాబట్టి మనకు బంగే లేదు. ఫెంటాస్టిక్ డిపార్చర్. ఏ మాట కామాట కోచ్ మెయింటెనెన్స్ అయితే చాలా బాగా చేస్తున్నారండి విజయవాడలో. సో విజయవాడ స్టేషన్ అవుటర్ పెట్టున్న ట్రాక్లు, ఆ ట్రాక్లకి సంబంధించిన జంక్షన్ల గురించి సెపరేట్గా పెద్ద వీడియోనే చేసుకోవచ్చండి. సో మీరు ఎక్కడైతే చూసుకోవచ్చు, విజయవాడ ఫ్రైట్ కారిడార్ అయితే ఉంది అక్కడ. సో లోడింగ్ అన్లోడింగే కావచ్చు, వెయిటింగే కావచ్చు, వచ్చినాయి వెళ్ళటమే కావచ్చు, చాలా ఫ్రైట్స్ అయితే అక్కడ ఉంటాయి. నో మ్యాటర్ వాట్ ఏదైనా వర్క్ అయితే అయి ఉండొచ్చు, అక్కడైతే ఉంటాయి అనమాట. సో విజయవాడ స్టేషన్ బయట గురించి నేను స్పెసిఫిక్ వీడియో చేస్తాను. అయితే ఇది ఇంకొక లోకో ట్రిప్ షెడ్ లాంటిదండి ఫ్రైట్స్ కోసం.
సో ఎర్లీ మార్నింగ్ బ్యూటిఫుల్ సన్ రైజ్ అయితే అవుతుందండి అక్కడ. సో మనమైతే ఇప్పుడే కొండపల్లి అయితే క్రాస్ చేసామండి. సో కొండపల్లి క్రాస్ చేసిన తర్వాత నుంచి 130 సెక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది, విజయవాడ సికింద్రాబాద్ సెక్షన్ అదే ఈ వరంగల్ ట్రాక్లో, ఈ జీటీ మెయిన్ లైన్లో. సో విజయవాడ స్టేషన్ అవుటర్లో చాలా గజిబిజి అయితే ఉంటుంది. సో నేనైతే డెడికేటెడ్గా ఓన్లీ ఎప్పుడన్నా విజయవాడ బయటకు వచ్చి రైల్ ఫైనింగ్ వీడియోస్ చేస్తూ ఉంటాం కదా, అలా విజయవాడ బయటకు వచ్చి వాట్స్ హ్యాపెనింగ్ అవుట్ ఆఫ్ విజయవాడ బయట ఏం జరుగుతుంది అని చెప్పి దాని గురించి ఒక డెడికేటెడ్ వీడియో చేస్తా. సో ఎందుకంటే లోకో షెడ్ ఉంటుంది, బల్బ్ క్యాబిన్ ఉంటుంది, నార్త్ క్యాబిన్ ఉంటుంది, స్పెషల్ ఫ్రైట్ లైన్ ఉంటుంది, ఇంకొక ఎవరికి తెలియని ఇంకొక బైపాస్ క్యాబిన్ ఒకటి ఉంటుంది. సో అలాంటి చాలా ఇదైతే ఉంటుంది. దాని గురించి డెడికేటెడ్గా ఫుల్ వీడియో అయితే ఒకటి చేస్తాను. ఈ వీడియోలో పక్కన సైడ్ ఎడిటింగ్ వేస్తాను, ఎంతో కొంత మీకు నాలెడ్జ్ వచ్చే ఉంటుంది. సో 100% పిక్చర్ పర్ఫెక్ట్గా విజయవాడ బయట ఏం జరుగుతుంది అన్నది మీకు తెలియాలంటే దాని గురించి ఒక వీడియో చేస్తా. సో మనమైతే ఇప్పుడు 130 సెక్షన్లోకి అయితే ఎంటర్ అయ్యాం.
సో 54 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత మనమైతే ఈ ట్రైన్ యొక్క ఫస్ట్ షెడ్యూల్డ్ హాల్ట్ అయినటువంటి మధిర రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నామండి. ఇక్కడికి రావాల్సిన టైం కంటే మనం 12 నిమిషాలు డిలే అయితే చేరుకున్నాం. సో టైం వచ్చేసరికి 7:11కు రావాలి, 7:23 అయితే వచ్చాం. సో ఇక్కడ స్టేషన్ అయితే ఫుల్ రెనోవేషన్లో అయితే ఉందండి. సో ఇక్కడ నుంచి అయితే మనం ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ లోపలికి అయితే వచ్చేసాం. సో మధిర కమ్స్ ఇన్ ఖమ్మం డిస్టిక్లో వస్తుంది, తెలంగాణ స్టేట్ అనమాట. సో మనమైతే తెలంగాణలోకి ఎంటర్ అయిపోయాం. సో కొండపల్లి తర్వాత కొంచెం వర్క్స్ అయితే జరుగుతున్నాయి, దానివల్ల కొంచెం తగ్గాడు. సో తగ్గడం వల్ల మనమైతే 130 ఇంకా టచ్ చేయలే. సో ఆఫ్టర్ మధిర నుంచి మనకి ఫుల్ 130 క్లియరెన్స్ అయితే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేద్దాం. వర్క్స్ అయితే ఏమీ జరగకపోతే, పొద్దున పూట కాబట్టి వర్క్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సో మీరు చూడొచ్చండి, ట్రైన్ అయితే ఇప్పుడు మోటుమరి జంక్షన్ రైల్వే స్టేషన్ దగ్గర అయితే స్లో అయింది. సో ఈ మనం మోటుమరి గురించి మనం స్పెసిఫిక్గా అయితే మాట్లాడుకోవాలి. ఎందుకు మాట్లాడుకోవాలంటున్నానంటే, మీరు నా ప్రీవియస్ వ్లాగ్స్లో చూసుంటారు, లైక్ జన్మభూమి కానీ నారాయణాద్రి కానీ మనం గుంటూరు డివిజన్ మీదుగా చాలాసార్లు ట్రావెల్ చేసాం. ఆ గుంటూరు డివిజన్లో మనం స్పెసిఫికల్గా ఒక స్టేషన్ అయితే ఉంటుందండి. స్టేషన్ పేరు విష్ణుపురం. సో ఆ విష్ణుపురం అనేది బాగా సిమెంట్ ఫ్యాక్టరీస్ ఎక్కువగా ఉండే స్టేషన్ అనమాట. సో ఇక్కడ అది గుంటూరు డివిజన్ మీదుగా మనం చాలాసార్లు సికింద్రాబాద్ నుంచి విజయవాడకి, సికింద్రాబాద్ నుంచి గుంటూరు వైపు ట్రావెల్ చేసాం. సో ఇష్యూ ఇక్కడ ఎక్కడ వచ్చిందంటే, మధ్యలో రెండింటికి సెంటర్ పాయింట్ వచ్చేసి విజయవాడ. సో విజయవాడ నుంచి మామూలుగా స్ట్రైట్గా వరంగల్ మీదుగా హైదరాబాద్ వెళ్ళొచ్చు, అండ్ గుంటూరు డివిజన్ మీదుగా అటు నుంచి తిరిగి హైదరాబాద్ కూడా వెళ్ళొచ్చు. రెండు స్పెసిఫిక్ డిఫరెంట్ రూట్స్. అది గుంటూరు డివిజన్, ఇది విజయవాడకి అటుపక్క ఒకటి ఉంటే విజయవాడకి ఇటుపక్క ఇది ఉంటుంది. సో రెండింటికి ఈ మోటుమరి అనేది ఎందుకు ఇంత స్పెషల్ అని నేను చెప్తున్నానంటే, ఈ మోటుమరి దగ్గర మోటుమరి దాటంగానే ఒక బైపాస్ క్యాబిన్ అయితే ఉంటుంది. ఆ బైపాస్ క్యాబిన్ వచ్చేసి జంక్షన్ లైన్ అనమాట. ఆ వన్ ట్రాక్ ఏదైతే ఉందో విజయవాడ వెళ్లకుండా మొత్తం దగ్గర ఉన్న స్టేషన్స్ అన్నింటినీ స్కిప్ చేసేసి అసలు దేనికి సంబంధం లేకుండా జగ్గయ్యపాలెం మీదుగా వెళ్ళి విష్ణుపురం రైల్వే స్టేషన్, అంటే ఇక్కడ సికింద్రాబాద్ డివిజన్లో విజయవాడ డివిజన్ దగ్గరలో కట్ అయిన లైన్ వెళ్ళి గుంటూరు డివిజన్లో ఆ విష్ణుపురం సిమెంట్ ఫ్యాక్టరీ లైన్ దగ్గరికి వెళ్ళి కలుస్తుందండి. ఓన్లీ డెడికేటెడ్ ఫ్లైట్స్ అనమాట. మనం మహబూబాబాద్ అప్పుడు వరదలు వచ్చి ట్రాక్స్ని కొట్టుకుపోయినప్పుడు కొన్ని ట్రైన్స్ అత్యవసరంగా అయితే డైవర్ట్ చేశారంట. సో ఆ లైన్ అయితే ఉంటుంది, మ్యాక్సిమం ఎవరికి తెలియని మోస్ట్ సీక్రెట్ లైన్ అది. సో అలాంటిది ఒక లైన్ ఉంది. గుంటూరు డివిజను, విజయవాడ డివిజను, సికింద్రాబాద్ డివిజన్లోకి రావాలంటే వయా విజయవాడ రావక్కర్లేదు. అదొక సీక్రెట్ లైన్ అయితే ఉంది. ఆ జంక్షన్ లైన్ ఇక్కడి నుంచే కట్ అయ్యి అలా 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 తిరిగి విజయవాడ రాదు, అసలు ఏమీ రావు. అలా అడవిలో నుంచి, చుట్టూ అడవిలో నుంచి వెళ్ళి విష్ణుపురం లైన్కి అయితే తగులుతుంది. సో ఇందాక మనం మాట్లాడుకున్న మోటుమర్రి బైపాస్ క్యాబిన్ అయితే ఇదేనండి. సో ఇదా బైపాస్ లైన్. సో ఈ లైన్ మీదుగా ఫ్లైట్స్ అలా వెళ్ళిపోయి మనకి డైరెక్ట్ గుంటూరు డివిజన్లో విష్ణుపురం దగ్గర అయితే కలుస్తాయి అన్నమాట. ఇదిగోండి అదే జంక్షన్ లైన్ మోటుమర్రి. సో ఇదేమో సికింద్రాబాద్ సైడ్ నుంచి వచ్చేది. అటు సైడ్ నుంచి వచ్చే ట్రైన్ బైపాస్ అవ్వాలంటే ఈ ట్రాక్ మీదగా ఎక్కాలన్నమాట. సో ఇది మనకు అడ్డవుతుంది కాబట్టి ఇందాక మన ట్రైన్ అయితే ఇక్కడ ఆపారు ఇటు పక్క వెళ్ళే ఫ్లైట్ కోసం. చూడండి వీడొచ్చి ఇందులో కలిసి ఈ ట్రాక్లో నుంచి మళ్ళీ మన దగ్గరికి వచ్చి ఎన్ని ట్రాక్స్ దాటుకోవాలి.
నైస్ ఫ్యాన్ బేస్, వెరీ నైస్ ఫ్యాన్ బేస్, బ్యూటిఫుల్. ఆహా ఆహా ఏమో పోయి. సో 99 కిలోమీటర్లు విజయవాడ నుంచి క్లియర్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు మినీ జన సముద్రాన్ని వీక్షించడానికి ఖమ్మం రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. సో జనాలు మీరు ఇందాక చూసే ఉంటారు క్లిప్లో, హెవీ క్రౌడ్ పుల్లింగ్ అయితే చేసింది. సో ఇక్కడికి రావాల్సిన టైం కంటే మనం 33 మినిట్స్ డిలే అయితే చేరుకున్నాం. సో ఇక్కడికి వచ్చి మన షెడ్యూల్డ్ హాల్ట్ వచ్చేసి 2 మినిట్స్. సో ఖమ్మం రైల్వే స్టేషన్ వచ్చేసి ఫుల్ ఆన్ ఫుల్ ఏబిఎస్ఎస్ రెనోవేషన్లో అయితే ఉంది. సో ఇటు పక్క అయితే మొత్తం ట్రాక్ అంతా కొట్టేశారు. అసలు ఇంకో ప్లాట్ఫామ్ ఎగ్జిస్టెన్స్లో ఉందో లేదో కూడా డౌట్. సో కొత్త ట్రాక్స్, కొత్త ప్లాట్ఫామ్ మొత్తం అయితే A to Z అయితే రీప్లేస్ చేస్తున్నారు. సో యాజ్ ఆఫ్ నో 33 మినిట్స్ డిలే అయితే చేరుకున్నాం. సో 33 మినిట్స్ డిలే ఎందుకైంది అని అంటే మోటిమరీ బైపాస్ క్యాబిన్ దగ్గర ఒక ఫ్లైట్ కోసం అయితే మనల్ని అయితే సైడ్కి అయితే ఆపారు. జనరల్ పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. సో మన ఈ పక్క ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే కోనార్క్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది చూడండి. ఎంతకంటే కొంచెం టైంకే వచ్చాడు. సో అక్కడ కనిపిస్తున్న జంక్షన్ లైన్ వచ్చేసి డోర్నకల్కి వచ్చే ముందు వచ్చే జంక్షన్ లైన్ అండి, డోర్నకల్ జంక్షన్ అనమాట. సో ఆ ట్రాక్ ఎక్కడి నుంచి వస్తుందంటే అది భద్రాచలం వెళ్ళే ట్రాక్. సో విజయవాడ సైడ్ నుంచి వస్తే ఖచ్చితంగా లోకో రివర్సల్ చేసుకోవాలి భద్రాచలం వెళ్ళాలంటే. అదే సికింద్రాబాద్ సైడ్ నుంచి వస్తే జస్ట్ ట్రాక్ మారితే సరిపోతుంది. సో ఈ జంక్షన్ లైన్ అనమాట భద్రాచలం ట్రాక్ నుంచి వచ్చేది. సో 122 కిలోమీటర్లు విజయవాడ నుంచి క్లియర్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు డోర్నకల్ జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నామండి. సో కరెక్ట్గా ఈ స్టేషన్కి రావాల్సిన టైం కంటే మనం 34 మినిట్స్ డిలే అయితే చేరుకున్నాం. సో ఇక్కడ వచ్చి మన హాల్టింగ్ టైం వచ్చేసి 1 మినిట్. సో ఇది కూడా మనకి సింగిల్ టేక్ స్టేషన్ అనమాట. సో ఒక టేక్లో అవదవ్వాలి. సో క్రౌడ్ పుల్లింగ్ ఇన్ డోర్నకల్ జంక్షన్ కూడా చాలా బాగా జరిగింది. సో ఇందాక ఖమ్మంలో ఎంతమంది వచ్చారో దాంట్లో నాకు తెలిసి ఏమాత్రం ఒక 70% మళ్ళీ ఇక్కడ కూడా వచ్చారు. క్రౌడ్ అయితే చాలా గట్టిగా ఎక్కుతున్నారు. సో జనరల్ పీపుల్ కూడా రిజర్వేషన్లోకి ఎక్కేస్తున్నారు. సో మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే అయ్యాం. డోర్నకల్ ఇస్ జంక్షన్ రైల్వే స్టేషన్ వేర్ వీ కెన్ స్విచ్ టు భద్రాచలం ట్రాక్ అనమాట. సో మీకు కిందకి చూపించారు, అక్కడికి వెళ్తే భద్రాచలం వైపుకి వెళ్ళిపోవచ్చు. సో మనమైతే యాజ్ ఆఫ్ 34 మినిట్స్ డిలే అయితే చేరుకుంటున్నాం. రన్ విషయంలో మాత్రం ఇరగొట్టే రన్ అయితే ఉంది. డోర్నకల్ మెయిన్ లైన్ అండి, జమ్ము అని అందుకుంటున్నాడు యాక్సలరేషన్. ఓయమ్మ. ప్రతి స్టేషన్లోనూ ఏందయ్యా ఈ క్రౌడ్. ఊరడి అమ్మ.
బాబోయ్. సో 146 కిలోమీటర్లు విజయవాడ నుంచి క్లియర్ చేసిన తర్వాత పేరులోనే ప్రేమికుల్ని దాచుకునేటువంటి నగరమైన మహబూబాబాద్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. సో ఈ ఊరు పేరంటే నాకు చాలా ఇష్టం. సో మహబూబాబాద్ అని అయితే ఉంటుంది. సో ఎప్పుడు ఈ ట్రాక్లోనో ఈ రూట్లోనో ట్రావెల్ చేసినా ఈ స్టేషన్ రాగానే ఒక మంచి వైబ్ అయితే వస్తుంది. సో ఇక్కడైతే మన హాల్ట్ వచ్చేసి సింగిల్ 1 మినిట్ అండి, సింగిల్ టెక్ స్టేషను. సో మనమైతే ఇక్కడికి 42 మినిట్స్ డిలే అయితే చేరుకున్నాం మహబూబాబాద్ స్టేషన్కి. సో దారిలో చాలా వర్క్స్ అయితే ఉన్నాయి. సో స్లోగా టీఎస్ఆర్లు పిఎస్ఆర్లు గడ్డ హరవుకుంటూ చాలా స్లోగా అయితే రావాల్సి వచ్చింది. సో స్టేషన్ విత్ వెరీ రొమాంటిక్ నేమ్ అనమాట. సో మనకైతే వెళ్ళిన మహబూబాబాద్ లేరు. మీ ఏమైనా మహబూబాబాద్ సింగిల్లా కొడుకులా మీరు, లేకపోతే ఏంటి కమిటెడ్ అయితే నా వీడియోలు ఎందుకు చూస్తారులే కానీ. సో యాజ్ ఆఫ్ నవ్ అయితే మనం 42 మినిట్స్ డిలే అయితే రన్ అవుతున్నాం. సో 1 మినిట్ హాల్టింగ్ తర్వాత మన స్టేషన్కి అయితే స్టార్టర్ సిగ్నల్ అయితే వేస్తారు. సో 207 కిలోమీటర్లు విజయవాడ నుంచి క్లియర్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు వరంగల్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నామండి. సో వరంగల్ కాజీపేట ఇవి 2 సపోర్టింగ్ స్టేషన్స్ అనమాట. 10 కిలోమీటర్స్ డిఫరెన్స్లో అయితే ఉంటాయి. సో మనం ఇక్కడ రావాల్సిన షెడ్యూల్డ్ టైం కంటే 38 మినిట్స్ డిలే అయితే చేరుకున్నాం. సో మనం అంతకుముందు 43 మినిట్స్ 44 మినిట్స్ ఏదో డిలేలో ఉండేవాళ్ళం. ఇప్పుడైతే స్లోగా అండ్ స్లైట్గా అయితే డిలే అయితే కవర్ చేశాడు. సో ప్లాట్ఫామ్ నెంబర్ 4 వరంగల్కి అయితే మనం అరైవ్ అయ్యాము. సో ఇక్కడ నుంచి సికింద్రాబాద్ వైపు మనకైతే అడుగులు ముందుకు పడుతూ ఉన్నాయి. సో అటుపక్క అయితే ఒక రాడ్ బండి ఆఫ్ ఇండియా ఆదిలాబాద్ నుంచి తిరుపతి వెళ్ళే కృష్ణా ఎక్స్ప్రెస్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి అయితే వచ్చింది. సో మనమైతే ఇక్కడి నుంచి మీరు చూసారు అంతకుముందు ఖమ్మం తర్వాత నుంచి స్లోగా చాలా వర్క్స్ అయితే జరుగుతున్నాయి. స్పీడ్ అయితే ర్యాపిడ్గా డ్రాప్ అయింది. సో అయినా సరే డిలే అయితే ఎక్కువగా అయితే డిలే ఏం అవ్వట్లేదు. సో ఇక్కడి నుంచి 130 రన్ అయితే ఎక్స్పెక్ట్ చేద్దాం. సో ఇక్కడి నుంచి ఫుల్ ఎగ్దమ్ ఆర్ఎఫ్ చేసుకుందాము. సో ప్లాట్ఫామ్ మనకి ఇక్కడైతే షెడ్యూల్డ్ హాల్ట్ వచ్చేసి 2 మినిట్స్ అండి. సో 2 మినిట్స్ తర్వాత మనం అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 4 నుంచి డిపార్ట్ అయిపోతాం. ఆ పక్కన ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి కృష్ణా ఎక్స్ప్రెస్ అయితే వచ్చిందండి. తెలుగు స్టేట్స్లోనే స్టార్ట్ అయ్యి తెలుగు స్టేట్స్లోనే ఎండ్ అయ్యే లాంగెస్ట్ రన్నింగ్ ట్రైన్ అది. అడిగి G9 వేసినప్పుడే అర్థం చేసుకోవాలి మనం ఆ రన్ అయ్యే రేంజ్లో ఉంటుందని. అక్కడ చూస్తే కాజీపేట అవుటర్లో ఉన్నామండి మనం. మనకి అమృత్ భారత్ లైబ్రరీ WAP ఫైల్ అయితే ఉన్నాయి. కాకపోతే వెనకాల ఈ గూడ్స్ తగిలించి ఉన్నాయి. ఇది దారుణం. సో అటుపక్క నుంచి వచ్చేది కాజీపేట మీదుగా వెళ్తున్నప్పుడు ఢిల్లీ వెళ్ళాల్సిన లైన్ అండి. మనకు వరంగల్ దగ్గర ఆల్రెడీ ఒకటి కట్ అవుతుంది. అది విజయవాడ వైపు నుంచి వచ్చినప్పుడు వరంగల్ సైడ్ నుంచి వెళ్ళిపోతాం. ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు కాజీపేటలోనే కట్ అవ్వాలి. సో అలా వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో మనం ఇక్కడ చూసుకుంటే (30) మన సికింద్రాబాద్ గుంటూరు ఇంటర్సిటీ బయటకు వస్తుందండి. కాజీపేట నుంచి బయటికి మొత్తం చెన్నై షాపింగ్ మాల్లో వేసాడు యాడ్లు. భారత్ గౌరవ తేజస్వానికి సచ్చా కదరా ఆ దూరం నేను చూసి నిన్ను.
సో 217 కిలోమీటర్లు విజయవాడ నుంచి క్లియర్ చేసిన తర్వాత మనమైతే మన యాంటీ పెనాల్టిమేట్ హాల్ట్ అయిన కాజీపేట జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నామండి. జస్ట్ ఇప్పుడే వరంగల్ సర్పాస్ చేసి కాజీపేటకి అయితే వచ్చేసాం. సో ఇక్కడికి రావాల్సిన టైం కంటే మనం 40 మినిట్స్ డిలే అయితే చేరుకున్నాం కాజీపేటకి. సో నెక్స్ట్ మన స్టాప్ ఉండబోతుంది ఇక్కడ నుంచి డైరెక్ట్ చర్లపల్లి, అంటే ఆల్మోస్ట్ హైదరాబాద్ వెళ్ళిపోయినట్టే లెక్క. సో చర్లపల్లి హైదరాబాద్ పక్కన కొత్తగా చేసిన చర్లపల్లి టెర్మినల్ అనమాట. సో ఇక్కడ నుంచి మనకి చర్లపల్లి నాన్ స్టాప్ రన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి మాసుకొట్టుడు అయితే చూద్దాం. సో ఇప్పటివరకు అయితే ఫుల్ వర్క్స్ జరుగుతున్నాయండి, ఫుల్ స్వింగ్ వర్క్స్. ప్రతి చోట మ్యాక్సిమం కొడితే 50 లేకపోతే 40, కొడితే 50 లేకపోతే 40, 70, 80 చాలా తక్కువగా అయితే రీచ్ అయ్యాడు మిగతా స్టేషన్స్లో. అయినా సరే డిలే ఎక్కువగా పెరిగిపోకుండా 40 మినిట్స్ డిలేతో అయితే మంచిగానే చేరుకున్నాం. సో మనకు వచ్చేసి ఇక్కడ హాల్ట్ ఉండబోతుంది 2 మినిట్స్లో. సో కాజీపేట మనకి చాలా ఇంపార్టెంట్ స్టేషన్ అండి సికింద్రాబాద్ డివిజన్లో. సో మనకు చూసుకుంటే ఇక్కడ లోకో షెడ్ కూడా ఉంటుంది కాజీపేటలో. సో ఇక్కడి నుంచి ఢిల్లీ కట్ అవ్వాలి, అటు నుంచి వచ్చేవాళ్ళు అయితే వరంగల్లో కట్ అవ్వాలి. సో రెండింటి మేనేజింగ్ కాజీపేట చేస్తుంది. సో ఇక్కడ నుంచి మనం 2 మినిట్స్ హాల్టింగ్ అయిన తర్వాత మనం చర్లపల్లికి అయితే డిపార్ట్ అయిపోతాం. కానీ మనకు వచ్చేసి ఇప్పటివరకు విజయవాడ క్రాస్ చేసిన తర్వాత మనం ఒకరిని ఓవర్టేక్ చేయడం కానీ, మన కోసం ఇతర ట్రైన్ ఓవర్టేక్ కోసం మనం ఆగడం కానీ, మనల్ని ఎవరైనా ఓవర్టేక్ చేయడం కానీ అలాంటివి ఏమీ జరగలేదండి. ఎప్పటి నుంచి విజయవాడ దాటిన తర్వాత నుంచి విశాఖపట్నం ఎల్టీటీ ఎవడైతే మనల్ని ఓవర్టేక్ చేయడానికి అయితే చూస్తున్నాడు. సో మనం వాడికి సైడ్ ఇవ్వట్లో మన క్లియరెన్స్ వాడు వస్తున్నాడు తప్ప ఓవర్టేక్ అయితే ఛాన్స్ ఇవ్వలేదండి. సో జరిగిపోతే మ్యాక్సిమం ఇప్పుడు జరిగిపోవాలి. సో మ్యాక్సిమం నాకు జరగదనే కోరుకుంటున్నాం. మనకి రన్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీ రన్ అయితే ఇస్తున్నారు. సో ప్రతిరోజు ఇలాగే ఉంటుందని నేనైతే చెప్పలేను, కానీ నేను ఎక్కాను. పైగా ఈరోజు వ్యాప్ 7 అయితే వచ్చింది మనకి. సో చాలా ఈజీగా క్లియర్ చేస్తాను. అదే G9 ఉంటే స్పీడ్ వెళ్తుంది కాబట్టి సైడ్ ఏమైనా పెట్టేవాడేమో. సో మన ట్రైన్ అయితే డిపార్ట్ అయిపోయింది. సో ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ లోకో షెడ్ కాజీపేట అండి. SCR గర్వంగా చెప్పుకునే కొన్ని లోకో షెడ్స్లో మన కాజీపేట లోకో షెడ్ కూడా తప్పకుండా ఉంటుంది. లాలాగూడ, విజయవాడ, కాజీపేట. సో చూసుకోవచ్చు హెవీ ఎక్విప్మెంటల్ ఏరియా.
సో 336 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు చర్లపల్లి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి. సో ఇక్కడికి రావాల్సిన టైం కంటే మనం 50 మినిట్స్ లేట్తో అయితే వచ్చాము. సో ఇక్కడికి వచ్చేసరికి 1 మినిట్ హాల్ట్ అయితే ఉంటుంది. సో మన పెనాల్టిమేట్ హాల్ట్ అనమాట. సో లాస్ట్ బట్ వన్. సో నెక్స్ట్ మన హాల్ట్ ఉండబోతుంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో. సో సికింద్రాబాద్ ఆల్రెడీ మనకైతే స్టార్టర్ సిగ్నల్ అయితే ఇస్తారు. సో మన సికింద్రాబాద్ వెళ్ళి అయితే మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. సో చర్లపల్లి ఈజ్ న్యూలీ బిల్డ్ స్టేషన్ అనమాట. సో మీరు చూసుకోవచ్చు చర్లపల్లి టెర్మినల్. ఒకరోజు అయితే ఇక్కడి నుంచే టెర్మినల్ పాయింట్ పెట్టుకొని ఇక్కడి నుంచే బోటింగ్ చేద్దాం. సో నెక్స్ట్ జర్నీ ఏదో ఒకటి చూసుకొని. సో 348 కిలోమీటర్ క్లియర్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు మన గమ్యస్థానమైన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నామండి. ఇక్కడికి రావాల్సిన టైం కంటే మనం 5 మినిట్స్ బిఫోర్ షెడ్యూల్ అయితే చేరుకున్నాం. సో ఈ 5 మినిట్స్ బిఫోర్ షెడ్యూల్ కూడా ఈరోజు WAP 7 ఉంది కాబట్టి అండి, WAP 7 ఉంది కాబట్టి మనం ఈరోజు అయితే బిఫోర్ షెడ్యూల్ అయితే రాగలిగాం. రోజు ఇచ్చేలాగా G9 ఇచ్చుంటే వాడు నార్మల్ దాంట్లోనే 2 అవర్స్ లేట్ అయ్యేవాడు. ఈ స్లాగ్ దెబ్బకి ఇంకో 1 అవర్ క్లియర్ చేసినా ఎంత లేదన్నా 1 అవర్ లేట్ అయితే డెఫినెట్లీ ఉండేవాడు. సో ఈ ట్రైన్ మన కాస్ట్ గురించి అయితే మాట్లాడుకుందామండి. ఈ ట్రైన్లో రెండు క్లాసెస్ ఉంటాయి. ఒకటి 2S, ఇంకోటి చైర్ కార్, ఇంకోటి జనరల్కి 2Sకి దాదాపు మీరు 2 to end ట్రావెల్ చేయాలంటే మీకు 155 రూపాయలు అయితే టికెట్ అయితే పడుతుంది. సో చైర్ కార్లో ట్రావెల్ చేయాలంటే 550 రూపాయలు అయితే పడుతుంది. అదే తత్కాల్లో బుక్ చేయాలనుకుంటే ఏసీ చైర్ కార్కి ఇంకొంచెం అమౌంట్ అయితే ఎక్కువ అవుతుంది. అండ్ 2Sకి ఎలాంటి ఛార్జెస్ ఉండవు తత్కాల్ అయితే. సో నేను పెట్టిన అమౌంట్కి నా ట్రావెల్ ఎక్స్పీరియన్స్కి నేను ట్రావెల్ చేసిన చైర్ కార్కి వర్త్ ఎంత అని చెప్పి నేను చెప్తే కనుక, ఇలా రన్ ఉంటే కనుక ఈరోజు నేను ట్రావెల్ చేసినట్టు కనుక మీకు రన్ ఉంటే 100 to 100% అయితే వర్త్ అనే చెప్తానండి. లేదు కాదు అని అనుకుంటే మీకు అప్పుడప్పుడు G9 కూడా అప్పుడప్పుడు కాదు, చాలా రెగ్యులర్గా WH9 అయితే ఇస్తున్నాడు. సో ఈ లోకో లింక్ ఏదైతే ఉంటుందో దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే అరైజ్ అవుతాయి. లేదు అని అనుకుంటే కమర్షియల్గా చూసుకుంటే నేను చేసిన రన్ ప్రకారం నాకైతే 100% వర్త్ అనిపించింది. నేను 5 మినిట్స్ BTA వచ్చాను. సో నేను ఎక్స్పెక్ట్ చేసి నాకు రైల్వే ఏ ప్రపోజల్ పెట్టి నాకైతే టికెట్ అయితే అమ్మిందో దానికంటే బిఫోర్ టైం నేను తీసుకొచ్చి పెట్టాను. సో కాబట్టి నాకు ఇది మంచి డీల్ అయింది. సో రన్ ప్రకారం రైల్ ఫ్యానింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నేను చాలా సాటిస్ఫై అయితే అయ్యాను. సో ఇదండి ఈరోజు మన ప్రయాణం విజయవాడ నుంచి సికింద్రాబాద్ వరకు. సో వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వ్లాగ్ని ఇక్కడైతే ఎండ్ చేస్తున్నా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 9 నుంచి. సో మీకు వ్లాగ్ నచ్చితే కింద రాయండి, నచ్చకపోయినా కింద రాయండి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని నెక్స్ట్ ఫ్రైడే చాలా మీరు ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేసిన వ్లాగ్ అయితే వచ్చింది, సికింద్రాబాద్ వచ్చింది. దాని పని మీద మీరు గెస్ చేసేదే ఉంటారు. సో సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ సికింద్రాబాద్. సబ్స్క్రైబ్ టు జనరల్ టికెట్. So all destination for all kinds of rail related content. Signing off from Secunderabad.